వాళ్ళు ఉన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చచ్చిపోయి దిక్కులేనటువంటి మరణాలను పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హింసల పాలయ్యే చచ్చిపోయారు కదా. మరి అలాంటప్పుడు అన్ని హింసల పాలవుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే మిషనరీస్ అయినా సరే ఏ శత్రు మీదైనా క్రైస్తవ వ్యతిరేక మీదైనా తిరగబడ్డం అనేటువంటిది చరిత్రలో ఎక్కడన్నా కనబడిందండి? మరి ప్రస్తుత క్రైస్తవ్యం ఏంటంటే ఎలా తగలబడ్డదో నాకు తెలియగడుగుతున్నాను. వాళ్ళు ఎవరో మనల్ని హింస పెడుతున్నారని చెప్పి వాళ్ళ పాడి పూలను కోరుకోవడం ఆ క్రైస్తవ్యం? వాళ్ళు ఎవరో మనకు శత్రుభావం కలిగి ఉన్నారని చెప్పి ఆ శత్రు నష్టపోయినప్పుడు సంతోషించడం అండి క్రైస్తవ్యం? కాదండి. క్రైస్తువుల యొక్క శక్తి ఏంటో చూపించారంటున్నారు కదా. క్రైస్తువుల యొక్క శక్తి, క్రీస్తు యొక్క శక్తి ఏంటో తెలుసండి? ప్రేమే. ప్రేమకి మించిన శక్తి క్రైస్తవుడికి దేవుడు పెట్టలేదు. ప్రేమతోనే జయించాలి. నీ శత్రుని సైతం నువ్వు ప్రేమించాలన్న దేవుడు. నేను దేశిస్తున్నటువంటి వ్యక్తుల కొరకు నువ్వు క్షమించి ప్రార్థించాలి అన్నటువంటి దేవుడు.